ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, నాయకులకు నా యొక్క మనవి. రేపు కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా ప్రశాంతంగా ఉండండి. గెలుపు ఓటములో అది సహజమే. ఒకరు ఓడిపోవటం, ఒకరు గెలవటం అనేది ఈ ఎలక్షన్లు అనే పద్ధతి వచ్చిన కాంచి జరుగుతున్న పద్ధతి కనుక ఈర్ష్యాలు, రాగద్వేషాలు, కోపాలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఎవరొకరు గెలుస్తారు, ఎవరొకరు ఓడిపోతారు. దానికి ప్రజలు గోలలు చేసుకొని, కేసులు పెట్టించుకొని, కుటుంబాలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు కేసులు పెడితే. ఇప్పుడున్న ఈ వ్యవస్థలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. ప్రజానాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేస్తూ పోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో నిలుస్తాడు. పైకి నాయకుడిగా చలామణి అవుతూ గూండాయిజాలు, రౌడీజం, దోపిడీలు ప్రోత్సహిస్తూ ప్రజానాయకుడిగా చలామణి అయ్యేవాళ్ళు వారు పోయిన తర్వాత వాళ్ళని ఒక మాదిరిగా చూస్తారు. కనుక నాయకుల కోసం మీరు సమిధలు కావద్దు. కావాల్సింది గవర్నమెంట్ ఎవరో ఒకరు వస్తారు. కోడి పందాలు జరుగుతుంటే ఒక కోడి వస్తుంది, ఒక కోడి గెలుస్తుంది. కానీ ఇదివరకు నా కోడి గెలుస్తుంది ఊహలు ఉంటాయి. ముందే ఊహలు ఉంటాయి, కానీ పందెం జరిగితే ఒక కోడి వస్తుంది, ఒక కోడి పోతుంది. అంత మాత్రాన అవి చస్తాయని అందరికీ తెలుసు. కానీ ఊహలు అనేవి నాది గెలుస్తుంది అని అనుకుంటారు. అలాంటి పందాలు లాంటి ఈ రాజకీయ ఎన్నికల వ్యవస్థ. దానికి తోడు ఈ నాయకుల కోసం ప్రజలు కొట్టుకొని హింసకు దారితీసి ఆర్థిక నష్టంగా కుటుంబాలు నష్టపోయి నేర ప్రవృత్తులుగా, రౌడీ షీటర్లుగా పోలీస్ స్టేషన్లు నమోదయ్యి ఎవరి కోసం? ఈ నాయకుల కోసం. ఎందుకు మీరు కేసుల్లో పోయి జైల్లో ఉంటే మీ కుటుంబాలను ఏమన్నా ఆదరిస్తారా? ఆర్థికంగా ఏముండదు. కనపడితే చెయ్యి ఊపుతారు, లేకపోతే లేదు. అలాంటి వారి కోసం మీరెందుకు ముందుకు రావాలి? కనుక ప్రశాంతంగా ఉండండి. రాగద్వేషాలు లేకుండా ఉండండి. ప్రశాంతంగా వచ్చిన నాయకులు పరిపాలన చేసుకుంటారు, ఉంటుంటారు. ఎన్నో చరిత్రలు చూసాం. మరి ఇవాళ పల్నాడు అంటే ఇండియాలో పేరు వచ్చేందుకు ఒకప్పుడు పల్నాడు ఎవరికి గుర్తులేదు. ఇవాళ హింసకు ముందుందని చెడ్డ పేరు వచ్చింది. ఆ పేరు రానికండి. తాడిపత్రి కానీ, పొంగనూరు కానీ, ఇంకో చోటు కానీ ఆ కళ్ళు సృష్టించి ఆంధ్రప్రదేశ్కి అప్రతిష్ట పాలు చేశారు ఈ నాయకులు. ఉన్నతంగా ఉండండి, ప్రజాసేవ చేయండి. ఒకప్పుడు సింబల్లో పులందేవి వణికించింది గవర్నమెంట్ని కూడా, కానీ ఇటుపోయింది. అట్టనే ఒకప్పుడు పీపుల్స్ వారి కొండపల్లిలో సీతారామయ్య మరి రాష్ట్రాన్ని గజగజలాడించాడు. ఏమైపోయారు? పోతుంటారు, వస్తుంటారు. కానీ ప్రశాంతంగా ఉండటం అనేది అలవాటు చేసుకోండి.
కోపాలకు తావు ఇవ్వద్దు, రాగద్వేషాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండటానికి అలవాటు పడండి, సామరస్యంగా బతకండి. ప్రజా జీవితంలో సమానం ఒక కుటుంబంలాగా బతకండి. అంతేగాని ఈ రాగద్వేషాల వల్ల ఏమీ ఉండదు. కనుక నా యొక్క మనవి ఏంటంటే, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండండి, ప్రజలంతా కుటుంబంగా కలిసి జీవించండి మనవి చేస్తున్నాం. ఎంతోమంది పోతుంటారు, వస్తుంటారు, చరిత్రలు పోతుంటాయి. కానీ ఉన్నవారు ప్రశాంతంగా బతకటం అలవాటు చేసుకోండి. ఇది నా యొక్క మనవి.